అంత క్షేమమే కదా ప్రియులారా. చాలా రోజులైంది, మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుని మాటలు అందించడానికి. తండ్రి తత్వం తనయులలో ఉందా? ప్రియులారా, అంశము తండ్రి తత్వం తనయులలో ఉందా? తనయులు అనగా కుమారులు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పరలోకమందున్న కన్న తండ్రికి కుమారులు. అయితే ఆయన తత్వం, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు భూమి మీద ఉన్న తనయులు అనగా కుమారులు అనగా మనలో ఉన్నాయా ఆ లక్షణాలు? తండ్రిలో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా? ఓవరాల్గా చూస్తే ప్రియులారా, మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము కంప్లీట్గా బైబిల్ చదివిన వాళ్ళమే. కంప్లీట్గా బైబిల్ చదవడం వలన బైబిల్ మీద ఒక అవగాహన వస్తుంది. అయితే మనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే, కన్న తండ్రి అయిన దేవుని తత్వాన్ని పక్కన పెడితే అంత ఆపోజిట్గా ఉన్నాయన్నమాట. ఎంత ఆపోజిట్, ఎంత క్రూరంగా అంటే, రీసెంట్గా హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది ప్రియులారా. భర్త భార్య ఏదో తప్పు చేసిందని ఆమెను చంపేసి, చనిపోయిన తర్వాత ఆమె దేహాన్ని ఒక్కొక్క పార్టుగా కట్ చేస్తూ, ఫస్ట్ తలను వేరు చేసి, హ్యాండ్ను, రైట్ హ్యాండ్ను, లెఫ్ట్ హ్యాండ్ను, కాలును, మరి తర్వాత ఈ కాలును, ఆ ఉన్న మధ్యలో ఉన్న ఈ దేహాన్ని 4 ముక్కలుగా కట్ చేసి, ఆ ముక్కలన్నిటినీ అంటే ఎముకలు మాంసాన్ని వేరు చేసి, ఆ మాంసాన్నంతా కుక్కర్లో ఉడికించి, ఆ ఎముకలనంతా ఆ పొయ్యి మీద కాల్చివేసి, బాగా ఉడికిన తర్వాత ఆ మాంసం అంతా నీళ్ళలాగా కరిగిపోయే పరిస్థితి అంతవరకు వచ్చిన తర్వాత వాటిని అన్నిటిని తీసుకుని ఆ పొడిని, ఆ వాటర్లా అయిన ఆ మాంసాన్ని పోయి నీళ్ళలో కలిపేశాడు. ఎంత క్రూరం అంటే ప్రియులారా, అంత క్రూరం. తనతో కాపురం చేసి 2 పిల్లలను కనిపెట్టిన తన భార్యను అతి కిరాతకంగా, క్రూరంగా ఆమె విషయంలో ప్రవర్తించాడు. అదొక విషయము. రీసెంట్గా వచ్చేసి తల్లి కన్న కొడుకును చంపేసింది. కన్న కొడుకును చంపేసి ఆ దేహాన్ని ఒక సంచిలో పట్టక ఒక 2-3 సంచులలో ఆ దేహాన్ని ఉంచేసి ఊరు బయట వేయించింది. ఒక అమ్మాయి ప్రేమించలేదని ఆ ముఖం మీద ఒక యవనస్తుడు యాసిడ్ పోసాడు. అంటే ఇలాగా మనము సమాజంలో చూస్తూ పోతే అతి కిరాతకంగా, క్రూరంగా ఉన్నాయి మనుషుల లక్షణాలు. వినాలంటేనే భయం వేస్తుంది, చూడాలంటేనే భయం వేస్తుంది. కానీ తండ్రి తత్వాన్ని కలిగి ఉండాలి మనం. అయితే ఇంత కసాయి లోకంలో ఉన్న మనల్ని కన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి, ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధిపరిచి సంఘంలో చేర్చాడు. ప్రియులారా, మనం సంఘంలోకి వచ్చామంటే చాలా అదృష్టవంతులం మనం. ఇంక వీటికి మించింది లేదు సంఘంలోకి వచ్చిన మనల్ని. ఎందుకు అంటే, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియులారా, బైబిల్లో వ్రాయబడిన ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా చదివితే
మనకు కొంచెం అర్థం అవుతుంది. స్పీడ్గా చదువుకుంటూ పోయినామంటే అర్థం కాదు. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు కొంచెం కొంచెం స్పీడ్ కాకుండా కొంచెం కొంచెం ఆగుతూ అలాగ మనం చదువుకుంటూ పోతే అర్థమవుతుంది. ఇక్కడ తన్ను అంటే యేసుక్రీస్తును ఎందరో అంగీకరించిరో వారికందరికీ, యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరించారో వారికందరికీ, అంగీకరించిన వాళ్లకు అంటున్నాడు. ప్రియులరా, అంగీకరించడం అంటే ఏమిటి? ముందు మనకి పదం తెలియాలి. ఆ పదము అర్థం తెలిసినప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది. అంగీకరించడం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో అయితే యాక్సెప్ట్ అంటాం, తెలుగులో అంగీకరించడం. అంగీకరించడం అంటే అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్. మనము ఒక ఇంటిని రెంట్కు తీసుకోవాలన్నప్పుడు ఆ ఇంటి గల ఓనర్తో మనము సంప్రదించి మాకు రెంట్కు కావాలని అడిగినప్పుడు ఆ ఇంటి ఓనరు ఒక పేపర్ మీద కొన్ని కండిషన్స్, షరతులు రాసుకొని మన చేతికి ఇస్తాడు. ఏంటివి ఆ షరతులు అంటే, మా ఇంట్లో మీరు జాయిన్ అయ్యే ముందు 2 నెలల అడ్వాన్స్ లేదా 3 నెలల అడ్వాన్స్ లేదా 1 నెల అడ్వాన్స్ అమౌంట్ పే చేయాలి, ముందుగా చెల్లించాలి. నెల బాడిగా 7,000, 8,000, 9,000 సమ్ అమౌంట్, ఒక 8,000 అనుకుందాము అర్థం కావడానికి. ప్రతి నెల 8,000 ఒక 2 నెలలు అడ్వాన్స్గా ఇవ్వాలి. ఇంట్లో నుంచి మీరు మళ్ళీ ఖాళీ చేసే ముందు మాకు 2 నెలలు లేదా 3 నెలలు ముందు మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి, మేము ఒక 3 నెలలు తర్వాత ఖాళీ చేస్తామని. ఇంట్లో ఫర్నిచర్ కానీ, అద్దాలు కానీ, కబోర్డ్స్ కానీ ఏవైనా భంగం కలిగినప్పుడు మీరు ఇచ్చిన అడ్వాన్స్లో నుంచి వాటి రిపేర్ ఖర్చు తీసేసి రిమైనింగ్ డబ్బులు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు మీకు ఇస్తాము. ఇలాగ కొన్ని విషయాలు ఒక పేపర్ మీద రాసి ఆ ఇంటి ఓనరు ఎవరికైతే ఇల్లు రెంట్ తీసుకుంటున్నాం అనుకున్నామో ఆ వ్యక్తికి ఇస్తాడు. ఈ వ్యక్తి క్షుణ్ణంగా ఆ విషయాలన్నీ చదువుకొని నాకు అంగీకారమే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నాకు ఓకే అని కింద ఒక సైన్ చేసి ఒరిజినల్ పేపర్ ఇంటి ఓనర్ పెట్టుకుని జిరాక్స్ కాపీ ఆ ఇంటి గల వ్యక్తికి ఇస్తాడు. అంటే ఆ కండిషన్లకంతా నేను ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరించాను, నాకు ఓకే అని. ఇంకొకటి, పెళ్లి చేసే సమయంలో దైవజనులు అక్కడ నిలబడి భార్యాభర్తతో కొన్ని విషయాలను అక్కడ చెప్తారనమాట. ఆ విషయాలకు భర్త ఒప్పుకోవాలి, తర్వాత భార్య ఒప్పుకోవాలి, తర్వాత చివరిలో సైన్ చేస్తారు, రిజిస్ట్రేషన్. అంటే ఒప్పుకుంటున్నాము, వాటికి సూచికగా తాళి కడతారు. అంటే అంగీకారం, నాకు అంగీకారం అని. రోగం వచ్చినా, బాధ అయినా, కష్టాలైనా, సమస్యలైనా, ఇబ్బందులైనా భార్య భర్తను విడనాడకూడదు, భర్త భార్యను విడనాడకూడదు. అంటే అంగీకరించడం ఒకరికొకరు. అలాగా తన్ను అనగా యేసుక్రీస్తును ఎందరైతే అంగీకరించారో వారికందరికీ అన్నాడు. యేసు ప్రభును అంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు, ఈ పదం ఇంపార్టెంట్ ప్రియులారా. దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసుక్రీస్తును ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ అధికారం ఇస్తానంటున్నాడు ప్రియులారా. ఏం అధికారం అంటే దేవుని పిల్లలు అగుటకు అని. నిజంగా ప్రియులారా, ఈ ముల్లోకాలను కలిగించిన సృష్టికర్త తండ్రి అని పిలుచుకుంటున్నామంటే యేసుక్రీస్తు ద్వారా ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ సుపీరియర్ పాలకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి మనం తండ్రి అని పిలుస్తామా? ఒకవేళ పిలిచిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి సార్ అనాలి లేదా అయ్యా అనాలి. ఆయన దగ్గరికి పోయి మనం తండ్రి అంటే ఆయనే కదా పరిపాలించేది మన నియోజకవర్గాన్ని, మనకు పెద్ద దిక్కుగా, మన కష్టాలు ఇబ్బందులు ఏవి వచ్చినా ఆయన తీరుస్తాడని కదా మనం ఓటేసి గెలిపించింది అనే ఉద్దేశంతో మనం ఆయన దగ్గరికి సమస్య వచ్చినప్పుడు పోయి తండ్రి అన్నామనుకో, ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? తిరస్కరిస్తాడు. నువ్వెవరు నన్ను తండ్రి అనడానికి అని. కానీ దేవుడు క్రీస్తు ద్వారా తండ్రి అని పిలుచుకున్న భాగ్యాన్ని
క్రీస్తు మనకు కలిగించాడు ప్రియులరా. అయితే అధికారాన్ని ఇస్తానంటున్నాడు. దేవుని పిల్లలగుటకు అధికారము ప్రియులరా. దేవుని పిల్లలు అంటే మరి లోకంలో ఉన్నారు కదా ప్రియులారా, సంఘంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు. ఎవరు దేవుని పిల్లలు? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలని చాలా మటుకు ఆ నానుడి ఉంటుంది. కానీ బాప్తిసం తీసుకుని సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు మందిరానికి వస్తారు. గుడ్ ఫ్రైడే, క్రిస్టమస్. వాళ్ళు దేవుని పిల్లలే. ప్రతి వారము దేవుని పనిలో కష్టపడుతూ, దేవుని పని చేస్తూ, బల్ల పరిచర్యలో పాల్గొంటూ, సంఘంలో ఉంటూ, ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఓర్చుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతుంటారు. వీళ్ళు దేవుని పిల్లలే. లోకంలో ఉన్నారు, వాళ్ళు దేవుని పిల్లలే. అయితే అధికారాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో, ఎవరైతే ఆయన పనులు చేస్తారో, ఎవరైతే సంఘములో ఉండి అనేక మందిని ఆయన చెంతకు నడిపిస్తారో వీళ్లకు అధికారము అనుగ్రహిస్తానంటున్నాడు ప్రియులారా. అయితే సంఘములో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలేనా కాదా అని మనం మరొక మాటను చూస్తే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ పదం ఇంపార్టెంట్ ప్రియులారా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ఫస్ట్, ప్రేమకు నిదర్శనం కానీ సింబల్ కానీ ఎవరంటే తండ్రి అయిన దేవుడే మనకి ఫస్ట్ దేవుడు. తర్వాత ఈ లోకంలో శారీరకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించాలి. తర్వాత సంఘములో ఉన్న అన్నలు కానీ, అక్కలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, ఆత్మీయ బంధం ప్రియులారా. ఈ ఆత్మీయ బంధము ఎంతవరకు ఉంటుంది అంటే శాశ్వతం. పులి స్టాప్ లేదు, ముగింపు లేదు. కానీ ఈ లోకంలో శారీరకంగా బంధం ఉంది. ఆ బంధం కొంతవరకే, 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకే. కానీ ఆత్మీయ బంధము శాశ్వతమైనది. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. అసలు ప్రేమ ఎప్పుడు పుట్టాలి? బైబిల్ పరంగా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, భార్యలారా మీ భర్తలను ప్రేమించండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే లోకములో కొన్ని మూవీస్ వలన, కొన్ని కట్టుకథల వలన, కొన్ని ఆర్టికల్స్ అంటే కల్పించిన పాత్రల వలన ప్రేమ అనేది మొన్న రీసెంట్గా 14th పోయింది. ప్రేమకు ఒక రోజు మనం చూసి గమనించినట్లయితే ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ఆ 14వ తేదీన ప్రపోజ్ చేస్తే వచ్చే సంవత్సరం 14వ తేదీకి ఆ అమ్మాయి ఉండదు ప్రియులారా. ఆ అమ్మాయిని మార్చేసి ఇంకొక అమ్మాయిని ప్రపోజ్ అంటాడు. ఆ అమ్మాయి కూడా అబ్బాయిని మార్చేసి ఇంకొక అబ్బాయిని ప్రపోజ్ అంటుంది. ఇది కాదు ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. బైబిల్లో మనం ఇంకొక సందర్భం చూస్తే ప్రియులారా, ఇస్సాకు పెళ్ళి అయిన తర్వాత రిబ్కని ప్రేమించాడు. పెళ్ళి అయిన తర్వాత రిబ్కా కూడా ఇస్సాకును ప్రేమించింది. ఎలా తెలుస్తుంది మనకు రిబ్కా ప్రేమించినట్టుగా అంటే, తన తల్లి చనిపోయిన తర్వాత ఇస్సాకులో సంతోషం లేదు. రిబ్కా ప్రేమ చూపడం వలన ఆ మనోవేదనను, ఆ బాధను మర్చిపోయాడంటే భార్యగా ఎక్కువ ప్రేమించింది భర్తను. ఇస్సాకు కూడా రిబ్కాను ప్రేమించాడు. ఎప్పుడు జరిగింది అంటే పెళ్ళి అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత. కానీ లోకంలో పెళ్ళి కాకముందే
ఈ లవ్ అనేది, ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. ఒకసారి ప్రియులారా, తల్లిదండ్రులను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి, చిన్నప్పుడు ఎన్నోసార్లు మనము బెడ్ మీద యూరిన్ పోసింటాము, 1, 2 ఎన్నో ఇబ్బందులు పెట్టింటాము. రాత్రులు ఏడ్చి వారికి నిద్ర లేకుండా సతాయించి ఇబ్బంది పెట్టింటాము. అలాంటి తల్లిని కానీ తండ్రిని కానీ 20-25 సంవత్సరాలు పెంచితే యువతో ఒకటి దావన వయదు వచ్చి వాడిపోయిన గులాబీ తీసుకొచ్చి నువ్వంటే నాకు ఇష్టము, ఐ లవ్ యూ అని చెప్పినంత మాత్రాన తల్లిని తండ్రిని వదిలేసి నిర్లక్ష్యం చేసి ఆ అమ్మాయి అంట పడి కొంతకాలం తర్వాత తన దగ్గర ఉన్న ఏదన్నా డబ్బులు కానీ గోల్డ్ కానీ అమ్మాయి ఆలోచన ప్రకారం రాబట్టుకున్న తర్వాత నాకు నువ్వు వద్దు, ఇంకొక వ్యక్తి కావాలని వదిలేసిన తర్వాత ఇటు అటు కాకుండా జీవితము తల్లిదండ్రికి ముఖం చూపించలేక సూసైడ్. కారణం ట్రైన్ కింద పడడము, హ్యాంగింగ్ చేసుకోవడము, సూసైడ్ చేసుకోవడము, లేదంటే ఏదన్నా తాగి చనిపోవడము. కానీ బైబిల్ ఏమంటుంది? పెళ్ళి అయిన తర్వాత ప్రేమించు. పెళ్ళి కాకముందు ఎవరిని ప్రేమించాలి? తండ్రిని ప్రేమించాలి. తండ్రి ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి. తర్వాత ఎవరు? భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళను ప్రేమించాలి. తర్వాత సంఘంలో ఉన్నారే, ఎంతోమంది అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమించాలి. ఇది ప్రేమ. కానీ లోకములో ఉన్న వాటిని చూస్తూ తండ్రినే దేవుడు రాయించిన మాటలను పక్కన పెట్టి ఆ మాయలో పడి చివరకు ఎంతవరకు దిగజారినారు అంటే, పలాని రోజు దేవుని కార్యక్రమము, దైవ సేవకులు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు, ₹1000 ఖర్చు పెట్టి ఒక మీటింగ్ కానీ ఒక సభ కానీ జరగబోతుందని తెలిపినా కూడా ఇష్టంగా రావడం లేదు, వచ్చినా కూడా వాక్యం వినలేదు. ప్రియులారు, బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను. చాలు 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 చాలు. దేవుడు అంటున్నాడు, మీరు వింటారని నేను అనుకుంటున్నాను, కానీ మీరు వినడం లేదు. నేను ఎవరితో మాట్లాడాలి ఇంకా? నిజమే ప్రియులారా, ప్రేమ 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 ప్రేమ. ఏ ప్రేమ? లోకంలో ఉండే ప్రేమ, పనికిరాని ప్రేమ. ఆ ప్రేమను పట్టుకొని జీవితాలు గడ్డాలు మిసాలు పెంచుకొని నా లవ్ సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయింది. ఎక్కడ దేవుని మాటలు వినేది? ఆ మాయలో పడిపోయి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను అంటే ఒక్కరు కూడా సక్రమంగా లేరు ఆయన దృష్టికి. ఒక్కరు కూడా తిన్నగా లేరు, అందరూ దారి తప్పినారు. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు. అంటే దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి మనసును సిద్ధపరచుకోవాలా? సిద్ధపరచుకోకుండా వినలేమా? ప్రియులరా, ఒక సేవకుడు వస్తున్నాడు, మీటింగ్ ఉంటుంది, బైబిల్ క్లాస్ కావచ్చు, ఆరాధన కావచ్చు, మీటింగ్ కావచ్చు, సభ కావచ్చు. మనకు తెలిసినప్పుడు ఒక ఆశతో రావాలి. ఎలాంటి ఆశ? ఈరోజు మీటింగ్ ఉంటుంది, పలానా రోజు మీటింగ్ ఉంటుంది, నేను వెళ్ళాలి ఖచ్చితంగా, నా పనులన్నిటిని పక్కన పెట్టి వెళ్ళాలి. దేవుడు ఆయన ద్వారా ఏ మాటలు మాట్లాడతాడో వినాలి. ఆ మాటలు బైబిల్లో ఇంకా నాకు అర్థం కాని రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. అర్థం కాని రెఫరెన్స్లు ఏమైనా చెప్తాడేమో, ఆ రెఫరెన్స్ భావం మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆశ రావాలి. కానీ సేవకుని బట్టి ఆయనంటే నచ్చదు, ఆయనంటే గిట్టదు, ఆయన వాక్యం విన్నాము, టైటిల్ వినంగానే ఒక భావానికి రావడం. తెలుసు నాకు, ఆ మెసేజ్ విన్నాను, ఆయన మెసేజ్ ఎన్నో విన్నాను, అందుకే ఏమంటున్నాడంటే సిద్ధపరచుకోవాలి అంటున్నాడు మనస్సును.
మనస్సును సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, రైతు పంట వేయాలన్నప్పుడు పొలాన్ని సిద్ధపరుస్తాడా లేదా? రాళ్ళు కానీ, గడ్డి కానీ, పిచ్చి మొక్కలు కానీ ఉంటే వాటన్నిటిని తీసివేసి సేద్యం చేసి నీట్గా పెట్టేసి వాటికి వాటర్ బట్టి విత్తనాలు నాటి కలుపు మొక్కలన్నీ తీసేసి ఇవన్నీ చేస్తాడు పంటకు. ఇవన్నీ చేస్తే చక్కగా పంట వస్తుంది. అంటే పొలాన్ని సిద్ధపరిచినప్పుడే కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటి ఆలోచన అన్నిటిని పక్కన పెట్టాలి ప్రియులారు. సేవకులు మాట్లాడే ప్రతి మాట వినాలి, క్షుణ్ణంగా వినాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. పెన్ను పేపర్ తీసుకుని వచ్చి లోకంలో అవసరం లేని వాటిని ఎన్నో రాసుకుంటుంటాము. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి నోట్స్లు కొని, బుక్స్ కొని, ఎంతో విలువైన దేవుని మాటలు మాత్రము రాసుకోవడానికి ఆసక్తి చూపలేకపోతున్నాం. ఖచ్చితంగా రాసుకోవాలి. ఎన్నిని గుర్తుపెట్టుకుంటుంది మన మైండ్? మన బుక్లో రాసుకున్నామంటే పలానా రోజు, పలానా డేటు, పలానా మీటింగ్లో, పలానా సేవకుడు మాట్లాడిన ఒక ప్రసంగం కానీ, ఒక పాఠం కానీ, బైబిల్ తరగతిలో పాఠం కానీ, అవన్నీ మనకు చూసినప్పుడు గుర్తు వస్తాయి. మనం రాసుకోకపోతే, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఏమి రాసుకోకుండా ఇంటికి వస్తున్నారు, స్కూల్కి పోతున్నారు, వస్తున్నారు, మనం ఒప్పుకుంటామా? డైరీ చెక్ చేస్తాము, డైరీ ప్రకారం నోట్స్లు చెక్ చేస్తాము. ఎందుకంటే మనం ఫీజు కడుతున్నాము చదువు రావాలని. దానికంటే విలువైంది కదా దేవుని జ్ఞానము. ఊరికనే వస్తుంది ప్రియులారా. మరి అన్నగారు ఎన్నో పనులు పక్కన పెట్టి బైబిల్ క్లాస్ రోజు ఇక్కడ ఉండి టయానికి ఉండి ఊరికని వచ్చి చెప్తే అవుతుందా? 2-3 గంటలు పాఠం చూసుకుని చక్కగా ప్రిపేర్ అయ్యి మనకు అర్థవంతంగా కావాలని వాళ్ళు ఎంతో ప్రయాసింది, అది మనకు అనిపించదు. మనం కూడా అలసిపోయింటాం, కాదనడం లేదు. కాకపోతే దేవుని మాటలు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఆ మనస్సును సిద్ధపరచుకోవాలి. బైబిల్ ఎక్కడ, పాటల పుస్తకం ఎక్కడ, నోట్స్ ఎక్కడ, పెన్ ఎక్కడ, చక్కగా ఎవరుంటే వాళ్ళ పేరు, అంశము, డేటు, ఏ మీటింగు అన్నీ రాసుకోవాలి. తప్పేమి లేదు ప్రియులారా, నేర్చుకోవడంలో తప్పు లేదు. నేర్చుకోవడానికి వయసు అడ్డు రాదు, ఖచ్చితంగా రాసుకోవాలి. మన యూనివర్సిటీలో ఇప్పుడు చెక్కింగ్ కూడా వస్తున్నారంట. బైబిల్ తరగతిలో ఎంతమంది రాసుకుంటున్నారు నోట్స్, ఎంతమంది చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారని. మరి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చూపెట్టగలం? పెద్దలు వచ్చినప్పుడు అయ్యా మా బుక్స్ చెక్ చేయండి అని వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవ్వాలి, చెక్ చేస్తారు. మనం రాసుకున్నప్పుడు మనం బాగా నేర్చుకోవచ్చు ప్రియులారా. అయితే సిద్ధపరచుకున్నారు అంటున్నాడు. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు. సిద్ధపరచుకోకపోతే ఏమవుతుందంటే తర్వాతనే గనుక వినలేకపోయిరి. ఎప్పుడైతే మనము సిద్ధపడి ఉంటామో అప్పుడు వాక్యాన్ని వింటాము. మన మనసును సిద్ధపరచుకోకపోతే వాక్యము వినలేం ప్రియులారా. నాన్ వెజ్ మీటింగులో అయిపోయిన తర్వాత నాన్ వెజ్ ప్రేమ విందు అంటేనే మనం సిద్ధపడిపోతాం, చక్కగా భోజనం చేయాలి, బాగా చేయాలని. కూర్చున్నప్పుడు ఇంకొక గంటని వేయించుకుంటాం. ఎందుకు? మనం సిద్ధపడినాం బాగా తినాలని, బాగా భోంచేయాలని. అయితే సిద్ధపాటు లేకుంటే ఏమవుతుందంటే వాక్యము వినలేరు, గనుక వారు వినలేకపోయిరి. ప్రియులరా, ఎప్పుడైతే వాక్యము వినలేకపోతే ఏమవుతుందంటే తర్వాత మాట, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే తృణీకరింతురు. ఎప్పుడైతే మనం చక్కగా వాక్యం వినలేదో సంతోషం దొరకదు ప్రియులారా. ఒక్కరోజు సెమినార్కి నేను తిరుపతి నుంచి వస్తున్నా, ఒక్కరోజుకే. కానీ అంత ప్రయాసపడి వచ్చేటప్పుడు పోయేటప్పుడు జర్నీలో నిద్ర లేకపోయినా కూడా సెమినార్ అంతా మనము దేవుని మాటలు విన్నప్పుడు ఎన్నలేని ఆనందం ఉంటుంది. ఆ కష్టం అంతా కనిపించదు. సెలవు కోసం ఆఫీస్ చుట్టూ 2-3 సార్లు తిరిగి ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వినిపోతే అంత ఆనందం, అంత సంతోషం. ఎందుకు? సిద్ధపాటు ఉన్నాం కాబట్టి. ఎగ్గొట్టాలంటే వీలు పడదంటే అయిపోయాను. కాబట్టి సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు ఉన్నప్పుడే దేవుని మాటలు వింటాము. దేవుని మాటలు విన్నప్పుడే మనకు సంతోషం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యము సిద్ధపాటు లేకపోతే వినలేరు. వారు వినలేకపోయిరే. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరిస్తారు అంటున్నాడు. అదే జరుగుతుంది ప్రియులరా. సంతోషం లేదు, వాక్యంలో ఎదగడం లేదు, బైబిల్లో రాయాలని ఆసక్తి లేదు చాలామందికి ప్రియులారా. చాలామందికి మన యూనివర్సిటీ కింద చాలా కాలేజీలు ఉన్నాయి. టోటల్గా చూస్తే 1000 మంది రాస్తున్నారు ఎగ్జామ్స్. టోటల్గా 1000 మంది.
BYUలో టోటల్గా అన్ని కోర్సులు కలిపితే ఒక 1000 మంది రాస్తున్నారు. అంతమంది అయినా ఉండేది విద్యార్థులు. కారణం ఏంటంటే లేదు, ఆశ లేదు, సంతోషం లేదు దేవుని మాటల పట్ల. మినిమం ఒక 15, 2000, 3000 మంది రాయాలి మరి, కానీ తక్కువ మంది రాస్తున్నారు. అయితే మన కింది మాటను చూస్తే ప్రియులారా, కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నప్పటికీ దేవుడంట క్రోధము. మరి ఎలాగ మనం చూస్తే 1 యోహాను 4:7 చూస్తే దేవుడు ప్రేమమయుడని ఉంది అక్కడ, ఇక్కడేమో క్రోధం అంటున్నాడు. ప్రియులారా బాగా గమనించాలి, అక్కడేమో ప్రేమ స్వరూపి అన్నాడు, ప్రేమకు నేను నిలయం అంటున్నాడు, ఇక్కడేమో క్రోధం అంటున్నాడు. ప్రియులారా అంటే చూడండి, మనము ఎంతగా విసిగిస్తున్నాము. అయినప్పటికీ ఆయనకు అంత కోపం వస్తున్నప్పటికీ కింది మాటను చూస్తే దానిని అణచుకొని నేను విసిగి ఉన్నాను అంటున్నాడు. కోపం వస్తే అణచుకొని అంటున్నాడు. దేవుని పిల్లలముగా మనము, సంఘములో ఉన్న మనము పలుమార్లు కొన్ని సందర్భాలలో ఇంటి దగ్గర అయితేనేమి, సంఘంలో అయితేనేమి కోపం వస్తుంటుంది. మనం కూడా ఏం చేయాలి? కోపాన్ని అణచుకోవాలి. కోపాన్ని అణుచుకున్నప్పుడే కదా ఆయన లక్షణాలు మనలో కనిపించేది. కానీ కోపాన్ని అణుచుకోలేక నోరు జారి వల్గరుగా బూతు మాటలు మాట్లాడే పరిస్థితి. ఇలాగ మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అన్యులు మనల్ని గమనించినట్లయితే చర్చికి పోయినా ఏం లాభము, ఏం మార్పు వచ్చిందంటారు వాళ్ళే. కాబట్టి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మనల్ని అంటే ఓకే, కానీ మన ద్వారా దేవునికి అవమానం జరుగుతుంది కాబట్టి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎంత కోపం వచ్చినా అణుచుకోవాలి. దేవుడే అణుచుకున్నప్పుడు మనం ఎంత అణుచుకోవాలి, కోపాన్ని అణుచుకోవాలి. ప్రియులరా ఇంకొక మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. కోపాన్ని మనం అణుచుకోవాలి. కోపాన్ని అణుచుకుంటే అక్కడ ఏంటనేది అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చాలు ప్రియులారా, దేవునికి కోపం వచ్చినా అణుచుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ పొరుగువాన్ని ప్రేమించాలి అంటున్నాడు. మనకు ఎవరి మీద కోపం వస్తుంది ఎక్కువ? బయట వ్యక్తుల మీదనే. మన బంధువుల మీద అంత కోపం రాదు, వచ్చినా మళ్ళీ మనం కలుసుకుంటాం, వాడంటే నచ్చదు గిట్టదని. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అక్కడేమన్నాడు? దేవుని పిల్లలగుటకు అధికారము అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. శత్రువును ప్రేమించాలా? అవును ప్రియులారా, శత్రువును ప్రేమించాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. బైబిల్లో మనము చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, స్టెఫను చేశాడు, పౌలు చేశాడు. సందర్భాలు ఐడియా ఉంది ప్రియులారా. యేసుప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ముఖం మీద ఉమ్మి వేశారు, కానీ ఆయన వారి మీద రివెంజ్ తీర్చుకోలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు. వారి కొరకు ప్రార్థన చేశాడు. పౌలు కూడా అంతే, స్టెఫెన్ కూడా అంతే. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదన్నాడు. మనము కూడా ప్రార్థన చేయాలి. ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రేమించాలి. శత్రువునే ప్రేమించన్నప్పుడు సహోదరుని ఏం చేయాలి ప్రియులరా? సహోదరునికి ప్రాణం పెట్టాలి. స్పష్టంగా అంటే తండ్రి లక్షణాలు మనలో కనిపించాలి. దేవుని మాటలు వింటున్నాం కానీ ఆ లక్షణాలను వాటిని మనము అన్వయించుకోలేకపోతున్నాం. అంటే హాస్పిటల్కి వెళ్ళి రోగం చెప్పి మనం మందులు తెచ్చుకుని అవి మింగుతూనే మనలో ఉన్న రోగం పోతుంది, కానీ ఆ మందులు మన దగ్గర పెట్టుకున్నాం కానీ మింగడం లేదు. ఆ రోగం మనలోనే ఉంది, ఆ మందులు బయట ఉన్నాయి, అవి మన లోపలికి పోయినప్పుడే కదా. ఆ రీతిగా
దేవుని మాటలను మనం ఎప్పుడైతే అన్వయించుకుంటామో మనలో మార్పు వస్తుంది. తండ్రి తత్వము, ఆయన లక్షణాలు మనలో కనిపిస్తాయి. ప్రియులారా, కిందికి వస్తే 45వ వచనము, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి ప్రియులారా, మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ఎలాగంటే, దేవా వాడిని నాశనం చెయ్యి, వాడిని ఇబ్బంది పెట్టు, వాడు పోవాలి, వాడు చచ్చిపోవాలి, యాక్సిడెంట్ జరగాలని కొన్ని శాపనార్థాలు కొన్ని మాటలు అంటుంటాం. కానీ అందరం దేవునికి పిల్లలమే. ప్రేమతో వాళ్ళను మనం మార్చాలి తప్ప శాపనార్థాలు పెట్టకూడదు. అలాగే శాపనార్థాలు పెట్టినామనుకో, మనము ఆయన దగ్గరికి వచ్చి, అనగా తండ్రి కాడికి వచ్చి, సంఘంలోనికి వచ్చి దేవుని ప్రేమను మనం రుచి చూసి ఇదంతా వ్యర్థమైనట్టే. కింది మాట చూస్తే, మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీకు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులకు అలాగూ చేయుచున్నారు కదా. ఎక్కువ ఏం చేస్తుంటామంటే ప్రియులారా, మనకు నచ్చిన వారిని, మనకి ఇష్టపడిన వారితో ఎక్కువ మనం లైజనింగ్ పెట్టుకుంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే, అన్యజనులు అలాగనే చేస్తున్నారు కదా అన్న. అన్యులు కూడా అంతే. ఆ కుటుంబం మాకు సరిపోదు, మేము పిలిచామంటారు ఏదైనా ఫంక్షన్కి, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ అవసరం లేదు, రావద్దు అంటారు. కానీ మనం అలా చేయకూడదు. మనం అందరినీ ప్రేమించాలి. మనకు ఎవరు శత్రువులు అంటే ఎవరు ఉండకూడదు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమ వాళ్లకు వారు తెలుసుకునే విధంగా మనం ప్రవర్తించారు. ఆ లక్షణాలు మనలో కనిపించాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఎప్పుడైతే తండ్రిలోని లక్షణాలను, గుణాలను, ఆ క్యారెక్టర్ను మనలో మనము అన్వయించుకొని ఎదుటి వ్యక్తికి మనం చూపించినట్లయితే అనేకులు దేవుని దగ్గరికి, అనగా సంఘంలోనికి రావడానికి ఇష్టపడతారు. ఆ లక్షణాలు మనలో లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు బయటికి చెప్పకపోయినా నేను గమనిస్తూనే ఉన్నాము, నువ్వు చర్చికి పోయి నీలో ఏం మార్పు లేదు కదా అంటారు. చర్చికి పోయి నీలో మార్పు వచ్చింది ఎలా అని వాళ్ళు అడగాలి. ఆ లక్షణాలు మనం చూపించాలి, ఎక్స్పోజ్ చేయాలి, ఆ గుణాలను కానీ, ఆ క్యారెక్టర్ కానీ. అందుకే తండ్రి తత్వం అంటే ఆయన లక్షణాల, గుణాలు తనయులలో ఉన్నాయా? మరి ప్రజెంట్ చూస్తే లేవని చెప్పొచ్చు ప్రియులారు, కనిపించడం లేదు. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది, ప్రేమ లేదు, దేవుని లక్షణాలు మనలో ఒకటి కూడా లేదు. అంటే సంఘంలోకి వచ్చేసినాయి డైరెక్ట్గా కక్షలు, వర్గాలు. మరి సంఘంలోకి వచ్చిన కడగబడిన మనము, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము, మరి ఏమని మనం ఆ రోజు సంతకం పెట్టాము? సంతకం అనగా బాప్తిసం తీసుకున్న రోజు సేవకుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. మనం ఆ ప్రశ్నలన్నింటికీ మనం సమాధానం చెప్పి అంగీకరిస్తాము. అంటే ఆ బాప్తిసమే ఒక సంతకం. అంటే మనం అంగీకరించినట్టు, ఆ కండిషన్లకంతా అంగీకరించినట్టు, నాకు సమ్మతమే, నేను అంగీకారం తెలుపుతున్నాను, నాకు ఓకే. మరి క్రీస్తు ద్వారా మనం తండ్రి అని పిలుస్తున్నాం, కానీ బైబిల్లో వ్రాయించిన ఎన్నో మాటలను మనము అన్వయించుకొని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం, ఎదురు వ్యక్తి చూపలేకపోతున్నాం. అందుకే మరొకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంటే క్రీస్తును మనము అంగీకరించినాము,
మనము యేసుక్రీస్తు వారి జీవితాన్ని మొత్తము ఆయన పుట్టినప్పటి నుండి సిలువ వేయబడిన వరకు ఆ మధ్య అంతా మనము ఆయన ఎన్ని ఇబ్బందులు, సమస్యలు, దేవుని కొరకు ఈ లోకంలో ఎలా నిలవన్నాడు, పాపాన్ని తనలోకి ఎలా రాకుండా ఆయన ఉన్నాడు ఈ దేహాన్ని ధరించుకొని, ఇవన్నీ చూసి మనం అంగీకరించాం. ఆయనలాగా మేము ఉంటాము. అందుకే ఆయన ఇతనే నా ప్రియకుమారుడు అన్నాడు తండ్రి యేసుక్రీస్తు వారిని. ఆయనకి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి, ఆయన లక్షణాలు ఈయన చూపించాడు కాబట్టి. ప్రియులారా, కుమారులమైన మనము, పిల్లలమైన మనము ఆయన తత్వాన్ని మనలో ఎదుటి వ్యక్తులకు చూపించాలని, ఆయన ప్రేమమయుడు, ప్రేమకు నిలయం కాబట్టి ఆ ప్రేమను అనేక మందికి మనము కనపరిచి మరి అనేక మందిని దేవునిలోకి నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, మరి ఈ సమయంలో మా మధ్యలో ఉన్న పెద్దల ద్వారా తండ్రి ఇంకా అనేక మాటలు తండ్రి మేము విని జ్ఞానాన్ని పొందుకొని తండ్రి రానున్న దినాలలో మీ మాటలు ప్రకటించి తండ్రి మీ ప్రేమను రుచి చూడక ఇంకా ఎందరో దూరంగా ఉంటున్నారు తండ్రి. మీకు వారందరినీ మీ చెంతకు నడిపించడానికి సహాయం చేయమని సంఘాన్ని మీ కృపల జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. తొలి పలుకులుగా చక్కటి మాటలు అందించినటువంటి మరి లింగారెడ్డి సార్కి ప్రభుత్వంలో తెలియజేసుకుంటున్నాము. ఆయన అలా నిలబడి మాట్లాడాడంటే ఆయన కూడా కష్టపడినాడు. అవునా? కష్టపడినాడని దానికే మన యూనివర్సిటీ ఒక మార్క్స్ మెమోరాండం కూడా పంపించింది. నిన్నటి దినాన్ని వచ్చింది అది నాకు. ఆయన కష్టపడి దేవుని మాటలు నేర్చుకొని దేవుని ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. అందుకు గాను యూనివర్సిటీ అతనికి ఒక మార్క్స్ మెమోరాండం ఇచ్చింది. అది మన వైస్ ప్రిన్సిపాల్ పెద్దలు, దైవజనులు యేసప్పన్న గారి ద్వారా మరి ఆయన అందుకోవాలని నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ మీ కర్తల దొనలతో మరి అన్నకు ఫోటో తీయండి. మీరు కూడా బైబిల్ వాక్యాలు నేర్చుకుంటే యూనివర్సిటీ మీకు కూడా అందిస్తుంది. ఈ కరపత్రం ఇది ఎందుకంటే మార్క్స్ మెమోరాండం. ఇతను ఒక డిగ్రీ పొందాడు ఒక యూనివర్సిటీ నుంచి, బైబిల్లో పట్టభద్రులు అయ్యాడు అన్నదానికి అది సాక్ష్యం. అతను ఎక్కడికైనా వెళ్ళి సువార్తను ధైర్యంగా ప్రకటించడానికి హక్కు పొందాడని ఇదొక మార్క్స్ మెమోరాండం. అంతే కదా? మనం కూడా స్కూళ్ళల్లో 10th క్లాస్ పాస్ అయ్యామంటే చాలామంది ఏమంటారు? పాస్ అయిన వాళ్ళైతే రాసి పాస్ అయిన వాళ్ళైతే పాస్ అయ్యామంటారు. అవునా? అటైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాము, మీరు నోటిఫికేషన్ వచ్చింది, మీరు అప్లై చేసుకోండి అన్నారు అనుకోండి. ఎవరు అప్లై చేస్తారు? ఎవరి దగ్గర మార్క్స్ మేము ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు. అవునా? మిగిలిన వారు అనర్హులు. అవునా కదా? కనుక ఇప్పుడు అన్న వాక్యం చెప్పడానికి అర్హుడు, అర్హతను సంపాదించాడు. కనుక మీరు కూడా దేవుని వాక్యాన్ని చెప్పడానికి అర్హత సంపాదించుకోవాలని చాలామంది ఏమి సర్టిఫికేట్ ఉంటేనేనా అంటారు. అవును కదా? బైబిల్లో చాలామంది ఏమండి అపోస్తున్నటువంటి పౌలు, ఎంతోమంది భక్తులు, అవునా, కొందరి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి? నేర్చుకుంటేనే ఏదైనా వస్తుంది. ప్రియమైన దేవుని వల్ల మాకు ఎవరు అవసరం లేదంటే, మనకి ఇరుగు ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఎవరు ఉండరు. అవునా? ఓకే, ఇక్కడ కొంతసేపు మనము దేవుని మాటలను ధ్యానించుకుందాము, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, ఇదిగో తండ్రి ఇంతవరకు తండ్రి మీ దాసుల ద్వారా మంచి మాటలు అందించారు. మన సమయంలో తండ్రి మీ మాటలను మేము ఆలోచిస్తుండగా మాకు మంచి మనసును దయచేయమని కోరుకుంటూ, వినబడుతున్న మాటలు మీ మాటలుగా భావించి దేవా వాటిని స్వీకరించే గొప్ప మనసును మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మంచిదండి. నేను మీరు B3 కదా రాసేది? B3. ఓకే, B3లో ఒక లెసన్ నేను చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. మీరు ఉంటారో లేరో నాకు తెలియదు. దేవుని దయ వల్ల మీరు ఉండారు. మీరు నోట్స్ రాసుకోండి, మిగిలిన వాళ్ళు కూడా నోట్స్ రాసుకోండి. ఎందుకంటే మన యూనివర్సిటీ ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం. అంటే మా మాట అంటే లెక్కలేనితనం అయిపోయింది. నేను కడపలో ఉన్నప్పుడు ప్రకటనలో ఇది తప్పనిసరిగా చేయించేవాడిని. ఎందుకు? ఎగ్జామ్ రాయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏమంటే చాలామంది ఆర్బీఐకి పంపించానంటే పంపించలేరు. ఎందుకు? డబ్బులు పెట్టాలా. కనీసం ఎగ్జామ్ 6 నెలలకు ఒకసారైనా రాయండి అంటే అది కూడా డబ్బులు ఎక్కువ అంట. అవునా? ఎందుకంటే వాక్యం చూపిస్తారు, మీరు ఉచితంగా పొందిరి, ఉచితంగానే అనుగ్రహించండి అంటారు. అవునా? ఏంటి ఇంకొక వాక్యం కూడా ఉంది కదా, అది చూడరే. మీ వెండి బంగారంలో అన్నిటికంటే విలువైనది దేవుని వాక్యం. అవునా? అటన్నిటిని అమ్మి దేవుని వాక్యాన్ని మీరు సంపాదించుకొని అంటారు. వాళ్ళు అన్నీ అమ్ముతారా? ఎంత పెట్టినా కూడా దేవుని వాక్యం ముందర తక్కువే. అవునా కదా? ఎందుకంటే ఎంతో కొంత అమౌంట్ పెడితే కానీ మనకి ఇంట్రెస్ట్ రాదు. ఈరోజు ఫ్రీగా రాయండి ఎవరు రాయరు. అవునా? రాయరు. ఎందుకు? రాస్తాం, లేకుంటే లేదు. మేము రాసేటప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేరు తెలుసా. మేము ఏదో చెట్టు కింద కూర్చొని పుట్ట కింద కూర్చొని నేర్చుకున్నాం. ఇంట్రెస్ట్, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ఎలాగా అని ఫస్ట్ ఆసక్తి ఉండాలి. అవునా? పిల్లలకు బడికి పంపించేటప్పుడు చూడ, బడికి పోతారు, మరలా ఇంటికి వచ్చినాక ఆడుకోవాలా కదా? లేదు. చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు గొప్పవారిగా చేసే తల్లిదండ్రులు ఏం చేస్తారు? మరలా ట్యూషన్ పంపిస్తారు. అక్కడ ఊరికే పంపిస్తారండి? డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఏం బడిలో చదివించారు కదా, మళ్ళీ ట్యూషన్ అవసరమా? ఇతరుల పిల్లలు ఒకసారి చదివితే నా పిల్లవాడు 2 సార్లు చదివి ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవాలా. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. అండ్ కొంతమందికి చెప్తే వింటారు, కొంతమంది చెప్తే వినరు. అవునా? మాట చెబితే మాట వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది వినరు. అందుకే మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ. ఇప్పుడు మనం మాట అంటేనే చర్చికి రావడంలే, దెబ్బేసామనుకోండి వస్తారండి. మీతో నేను బెత్తము పట్టుకొని మీ ఎద్దుకు రావాలన్నానా అని అనే వాక్యం తీసుకొని తలా కొట్టారనుకోండి, నమస్కారం స్వామి మీకు మీ చర్చికి అంటారు. ఏమ్మా నువ్వు ఎగ్జామ్ రాయాలా తప్పకుండా, లేకుంటే నేను బెత్తంతో కొడతా అన్నాను అనుకోండి, బొద్దుందా నీకు అంటారు. అందుకే యవన బిడ్డలు, యూత్, మీరు ఇప్పుడే రాయగలరు, ఇప్పుడే చదవగలరు, ఇప్పుడే గుర్తుంటుంది. ఏంటి యూనివర్సిటీలో 80 సంవత్సరాల పెద్ద ఆయన రాశాడండి ఎగ్జామ్. ఆశ్చర్యం కదా? 80 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయన రాశాడు. ఎవరు చెప్పారు ఆయన? ఒకవేళ చెప్పినా కూడా ఆయన ఏమన్నారు చెప్పండి? కాళ్ళు మోకాళ్ళు అన్నీ నొస్తున్నాయి, నేను ఏడ రాసేది ఆయన పెన్న కూడా పట్టుకోలేడు తెలుసా. అలాంటి ఆయన రాసినాడంటే ఆసక్తి ఉంది. ప్రియమైన దేవుని వల్ల దేవుని మాట అంటే మనకు ఆసక్తి ఉండాల. ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానంట. ఈరోజు మాకు ఏమండి ఆశ,
ఆశ ఉంది కనుకనే ఈరోజు నేను అంతో ఇంతో చదువుకున్నాను. నేను మీకు ఎవరికో తెలియదు, అయినా కూడా మీ ముందర దేవుడు నన్ను నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. అవునా? దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ప్రియమైన దేవుని వల్లరా. అలాగే మీరు కూడా కష్టపడండి, దేవుని మాటలు మీరు నేర్చుకోండి. ఓకేనా? B3లో మనకు మహత్తు గల మాట అన్న D1 లెసన్ చెప్పారు. అవునా? D1 ఒకటి. B1 మనం B3 రాసే వాళ్ళు ఉన్నారు కనుక B3లో ఫస్ట్ పాఠం అది మహత్తు గల దేవుని మాట. మాటకు మహత్తు ఎవరి మాట కన్నప్పుడు దేవుని మాటకు. అవునా? ఇప్పుడు చాలామంది చూడండి మాట్లాడతారని, చాలామంది మాట్లాడతారు. కొంతమంది మాట్లాడితే సరిగా ఉండదు, కొంతమంది మాట్లాడతారు ఆకర్షితులు అవుతారు. అవునా? కొంతమంది మాటలు మాట్లాడుతుంటే దాన్ని పాటగా చేసి వినసొంపుగా తయారు చేసేవాళ్ళు కొంతమంది. అవునా? కొంతమంది డైలాగులు చెప్పేవాళ్ళు. అవునా? నీకు ఎదురొచ్చిన సమస్య నీకే, నేను నీకు ఎదురొచ్చిన సమస్య ఈ మనం చెప్పలేము. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? డైలాగ్ అంటే ఎవరు గుర్తుకొస్తారు మనకు? బాలకృష్ణ. చిరంజీవి గుర్తు రావచ్చు కదా. అంటే డైలాగులకు కేర్ ఆఫ్ ఆయనగా ముద్రించుకున్నాడు. అవునా? అలాగే పాటలు అనగానే A.R. రెహమాన్, ఆయన సంగీతం అద్భుతం. క్రైస్తవ ప్రపంచంలో జాన్సన్ విక్టర్ ఒక సంగీత సింహ. ఎందుకు ఆయన అంటే జయశాలి గారు చెప్పిన ప్రతి మాటను ఆయన రాసుకొని ఒక పాటగా చేశాడు. అలాగే ఆయన మాట, ఆయన ప్రసంగాలు చేస్తుంటే యూనివర్సిటీలో ఏమండి ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమండి యేసు ప్రభు గురించి కూడా ఆ మాట ఉంటుంది. ఏమని? జనము ఆయన వెంట వెలుచున్నది అంటారు. ఎందుకు? ఆయన మాటల్లో ఉన్నటువంటి మహత్తు శక్తి అలాంటిది. ఈ మాటలే ఒక మనిషిని బాగు చేయగలవు, ఒక మనిషిని గాయపరచగలవు, నాశనం చేయగలవు. అవునా? చాలామంది చూడండి చుచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏమంటారంటే పచ్చని సంసారంలో నిప్పులు పెట్టాడంటారు. నిప్పులు పెట్టాడంటే ఏంది? అగ్గి తీసుకుపోయి కిరోసిన్ వేసి పెట్టాడా? అవునా? మాటతోనే నిప్పు పెట్టేశాడు. ఒక మనిషి బాగుపడాలన్నా, ఒక కుటుంబం నిలవాలన్నా, ఒక సంఘం డెవలప్ కావాలన్నా మాటలే ప్రియమైన దేవుని వల్లరా. ఈరోజు మనము మంచి మాటలు విన్నాం అనుకోండి, ఓకే అనుకుంటాం. అదే మన సహోదరులు మనం అందరం ఐక్యతగా ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఒక మాట చెప్తాడు, అది నిజమా అని మనం ఆలోచన చేయకుండా, పూర్వపరాలు తెలుసుకోకుండా వాళ్ళంటే వెళ్ళిపోతాం. అలా ఎవరైతే నిజమైన మాటకు కట్టుబడి లేకుండా అబద్ధమైన మాటకు ఎవరైతే వెళుతారో వాళ్ళందరూ ఎవరంటే ఏమండి, వాళ్ళందరూ జ్ఞానము లేని వారని ఉంది కీర్తనలో. అవునా? సామెతలు అనుకుంటా, సామెతల్లో వాళ్ళందరూ ఎవరంటే జ్ఞానము లేని వాళ్ళు, బుద్ధిహీనులు ప్రతి మాటను నమ్మునని ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఒక మనిషిని ఏమండి కలపాలన్నా మాటే, విడదీయాలన్నా మాటే. అవునా? అలాగే ఒక రోగిని బాగుపరచాలన్నా ఎవరు? ఏమండి మందులు ఏమో తర్వాత విషయం, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం మనం, మాటికి వెళ్తాం. అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు పాపం హేమక్క అంది, డాక్టర్ ఏమైంది, మా భార్య పరిస్థితి ఏంది అన్నప్పుడు ఆయనతో డాక్టర్ మాట్లాడే ఏమనిపిస్తుంది తెలుసా? ఏం కాదు, బాగైపోతుంది అన్నారు అనుకోండి, ఆయనకి ఎంత సంతోషం. అవునా? అలాగే మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, చిన్న బాబు, సంవత్సరం బాబు. వాడు ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు నాకు. ఏమయ్యా ఏడుస్తున్నావు అంటే, మా కొడుకుకు బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. బాగలేకపోతే హాస్పిటల్కి కదా పోనీ, ఏమైంది ఏమని? అలా కాదండి,
2 రోజులు పెట్టిన తర్వాత 3వ రోజు కండిషన్ చెప్తాము, సీరియస్గా ఉంది అని అన్నారు అని. అప్పుడు అతనికి ఎలా ఉంటుంది చెప్పండి? టెన్షనే కదా. మరలా 2 రోజుల తర్వాత చెప్పలేమన్నారు అనుకోండి, ఇంకెంత టెన్షన్ ఉంటుంది? అప్పుడు మొక్కుతారు దేవుణ్ణి, దేవా సాయం చేయమని. ఏంటి, ఒక మనిషికే, తన మనిషి మాటకే ఇంత భయపడుతున్నారు, ఆదరణ కలిగి ఉంటున్నారు, ప్రేమ కలిగి ఉంటున్నారే, మరి దేవుని మాట ఎలాంటిది చెప్పండి? దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇంకా బాగుంటుంది ప్రేమైన దేవుని వాళ్ళారా. కనుక ఆ మాటను చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలం మందైనను ఆయన స్వరము వినలేదు. స్వరం అంటే మాట. ఆయన మాట మీరు వినలేదు. ఆయన మాట వినలేదు మనం. కానీ ఆయన మాట ఎలాంటిది అన్నప్పుడు ప్రియమైన దేవుని వల్లరా, ఆయన మాట మహత్తు గల మాట, ఈ ప్రపంచాన్ని కలిగించిన మాట. అవునా? ఆ మాటను మనం వినలేమంట. ఏమండి, అంత విలువైన మాటలు వినలేమన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? గవర్నమెంట్ జాబ్ రాస్తాం మనం, ఏమంటే ఈవెంట్స్ అన్నీ పాస్ అయిపోతాం. లాస్ట్లో మెరిట్ లిస్ట్ వస్తుంది ఒకటి, దాంట్లో పేరు రాలేదనుకోండి మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇదంతా కష్టపడిందంతా ఏమైపోతుంది? చాలా బాధగా ఉంటుంది ప్రేమైన దేవుని వల్ల. అలా అలాగే ఒక గర్భంతో ఉన్నటువంటి ఒక స్త్రీని 9 మాసాలు మోసింది. 9 మాసాలు మోసిన తర్వాత ఏమండి ఆమె ఎదురు చూస్తుంట దేనికోసం? చంటి బిడ్డ కోసం. అవునా? అలా కాదని బిడ్డ చనిపోయాడు అనే వార్త వచ్చిందనుకోండి, మనకి ఎలా కడుపు కోత ఉంటుంది చెప్పండి? ఆ తల్లికి, వినేవాళ్ళకు కొంచెం బాధగా ఉన్నా 9 మాసాలు మోసిన తల్లికి మాత్రం కడుపు కోత చెప్పలేనిది, వివరించలేనిది. ఏమండి బాధ ఉంటుంది, బిడ్డ చనిపోతే బాధ ఉంటుంది. కానీ బిడ్డగా నా బ్రతికి నీకు మగ బిడ్డ అని డాక్టర్ చెప్పారు అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది? సంతోషమే కదా. ఇక్కడేమో మనిషి మాటల కంటే దేవుని మాటలు మహోన్నతమైనది, ఉత్తమమైన మాటలని దేవుడు ఇక్కడ రాయిస్తాడు ప్రియమైన దేవుని వల్ల. అయితే ఆ మాటలు మనము చూడలేమంట, వినలేమంట. అప్పుడు మనకి ఏమనిపించాలి చెప్పండి? అయ్యో దేవుని మాటలు మిస్ అయిపోతానామే. అవునా? అయితే ఎలా దేవుని మాటను తెలుసుకోవాలంటే ఎలా అని ఆసక్తి ఉందండి. అన్నగారు చెప్పినట్టు, విందురుని నేను ఎవరితో చెప్పేదను, విందురుని నేను ఎవరితో మాట్లాడేదని అంటున్నాడంటే వినేవాళ్ళు లేరు. వినేవాళ్ళు లేరనే దేవుడు ఆ కడుపు కోతతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. అలాంటి సమయంలో మనము కొద్దిగా ఉన్న మనము విన్నామనుకో, అప్పుడు దేవునికి సంతోషం. అనా కదా? అయితే ఈ మాటను మనము ఎలా వినాలి? ఎవరు చెప్తే మనకి వినపడుతుంది? కనబడటం లేదంట, వినపడటం లేదంట. దేవుని మాటలు చూస్తే మహోన్నతమైన మహత్తు గల దేవుని మాట. అవునా? మహత్తమైనటువంటి మహత్తు గల మాటని ఎక్కడ చూడనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదవమ్మా. పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఏమిటి? కుమారి ద్వారా మాట్లాడాడంట. మనకి వినబడని స్వరము, కనబడని స్వరము. అవునా? ఆయన ఒకరితో మాట్లాడిస్తున్నాడు, ఒక మధ్యవర్తిగా పెట్టి ఆయనను పంపిస్తున్నాడండి. ఎవరు ఆ కుమారుడు?
చదవండి, కంటిన్యూ చేయండి. ఆయన ద్వారా ఆయన కుమారునికి సమస్తమును వారసులుగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. ఎవరైనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని చెప్పుకుంటా ఏమండి, వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చాను అంటాడు. అలాగే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటాడు. అవునా? ప్రవక్తల ద్వారా మాట్లాడించినటువంటి దేవుని మాటలను, కనపడని దేవుని మాటలను, మహత్తమైనటువంటి మాటలను ఒక మధ్యవర్తిగా పెట్టి మనకు వినిపింప చేయాలని ఆయన పంపించాడు. ఎవరిని? యేసుక్రీస్తును. దేవుని నామం అనే పేరు ఆయనకు ఉంటుంది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలోన 19వ అధ్యాయం 13వ వచనం. దేవుని వాక్యమును నామము ఆయనకుంది. ఎవరికి? యేసుక్రీస్తుకు, కుమారుడికి. ఏమండి, దేవుని వాక్యమే ఈ ప్రపంచాన్ని కలిగించింది. ప్రియమైన దేవుని వలన ఇక్కడ హెబ్రీ పత్రికలో అదే మాట ఉంటుంది. పూర్వకాలం ముందు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అయిపోయింది. మాట్లాడాడా? మాట్లాడేసినాడు. ఇక తెలుసుకోవాల్సిన పని మంది. కానీ ఇక్కడ ఏంటి, చాలామంది పొరపాటు చేసుకుంటారు. దేవుడు నాతో మాట్లాడాడు. కృషిపాల్ అనే తమ్ముడు క్రైస్తవంలో నుంచి బయటికి వెళ్ళిపోయి, అవునా, క్రైస్తవ్యాన్ని లేనిపోని మాటలు, పాస్టర్ల మీద లేనిపోని మాటలు. ఎందుకు? సరైన జ్ఞానము తెలుసుకోకుండా మాట్లాడ్డా, సరైన జ్ఞానం తెలియకుండా. ఇప్పుడు మరలా ఏమంటున్నాడు? దేవుడు నాకు దర్శనంలో కనబడ్డాడు అంటాడు. అవునా? సారీ చెప్పండి, నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమించండి క్రైస్తవులుగా మీరందరూ అని అంటాడు. ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరు నమ్ముతారు? దేవుడు కనబడితే మనుషులు చచ్చిపోతారని ఉంది వాక్యంలో. మరలా నీతో మాట్లాడటం ఏంది, కనబడటం ఏంది? అదే యోహాను సువార్త 5:37 ఏముంది? ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదని ఉంది. మరలా దేవుడు నాతో మాట్లాడాడంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏదో పశ్చాత్తాపడి దేవుడు నమ్ముకోలా, దేవుడు నాకు కావాలా అని వస్తే పర్వాలే. రాత్రి మరలా నాకు స్వప్నమందు దేవుడు కనబచ్చాడు, ఈ మాటలు చెప్పాడంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అందుకే ఆయనతో ఇంటర్వ్యూలో ఒక ఆయన అన్నాడు సూటిగా, నువ్వు రావడం వల్ల మాకేం లాభం లేదు, నువ్వు పోవడం వల్ల క్రిస్టియానికి ఒరిగేదేం లేదు. నిజంగా బ్రతకాల, క్రీస్తు దగ్గర ఉంటే నిజంగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. అవునా? ఇక్కడ పూర్వకాలం దేవుడు తన కుమారునితో మాట్లాడేశాడు, అయిపోయింది. మరలా దేవుడు నాతో మాట్లాడాడంటే, అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు జ్ఞానాన్ని నేర్చుకుంటే ఇట చక్కగా పాయింట్ టు పాయింట్ మీకు నేర్పించబడుతుంది. ఒక అంశం మీద 66 పుస్తకాల్లో తిరిగి జయశాలి గారు 25 సంవత్సరాల కష్టం అది. మనం ఎలాగో బైబిల్ చదవలేము, ఆ పాఠాలు తీయలేము. కనీసం తీసిన పాఠాలైనా చదువుతాం, చదవడం లేదు. ప్రియమైన దేవుని వల్ల ఈ మహత్తు గల మాట కుమారుని ద్వారా ఈ అంత్య దినములందు, అప్పుడే అంత్య దినములు అంటే యేసుక్రీస్తు రాక ప్రారంభమే అంత్య దినములు. ఆయన రాకడితేనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. ఓకేనా? అదే హెబ్రీ పత్రిక ప్రారంభం, అదే వచ్చిన మనం చదువుతుంది. కంటిన్యూ చేయనన్నా. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత
సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఏమండి, ఇక్కడ దేవుని మహత్తు గల మాట ఉందండి. దేవుని మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు అంటే ఈ సృష్టిని కలిగించడంలో దేవుని మాట ద్వారా చేశారు. అవునా? ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది, కలిగినది ఏదియు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన. అంటే ఈ ప్రపంచం అంతా ఎవరి ద్వారా నిర్మింపబడింది అన్నప్పుడు దేవుని మాట. ఆ దేవుని మాటే ఎవరు? దేవుని జ్ఞానం అన్నా, దేవుని మాట అన్నా, దేవుని శక్తి అన్నా, ఈ నామములన్నీ ఎవరికి ఉన్నాయన్నప్పుడు యేసు క్రీస్తు వారికి ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ పనంతటిని ఆయన చేపిస్తున్నాడు ఒక తండ్రి స్థానంలో ఉండి. ఇది అర్థం కాక చాలామంది ఈ సృష్టిని చేసింది దేవుడా, యేసు ప్రభువా ఇలాగా మాట్లాడుతున్నారు. ఏమంటే సుపీరియర్ దేవుడే, ఆయన ద్వారా ఈ ప్రపంచాన్ని కలిగిస్తున్నాడు. దేవుడు లేకుంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? దేవదూతలు ఎక్కడుంది? ఏమండి, దేవుని జ్ఞానానికి ముందర ప్రశ్నేసి నిలబడేంతటోళ్ళు ఎవరు లేరు. దేవుని జ్ఞానంలోకి వెళ్ళిపోతే మైండ్ పగిలిపోతుంది తెలుసా. ఒకటి పిచ్చోడైనా కావాలా, చచ్చిపోయినైనా చచ్చిపోవాలా. అందుకే దేవుని జ్ఞానాన్ని మనము చాలా చక్కగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. అందుకే నువ్వు అధిక జ్ఞానివై ఉండకుమ్మంటాడు. కనుక దేవుని మహత్తు గల మాట ఎవరన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అవునా? ఈ యేసుక్రీస్తు ద్వారానే సమస్తమును కలిగించాడు. ఏమండి, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మాటగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అవునా? శరీరధారిగా ఉన్నటువంటి మనుషులమైన మన మాటలే ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాయి. దేవుని మాటగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల మాటలు ఎంతో మందికి ప్రభావితం కలిగించి, ఒక వివేకానందకు, ఒక మదర్ తెరిసాకు, ఏమండి ఎంతోమందికి, గాంధీకి, అవునా, ఒక మనిషిగా వచ్చినటువంటి ఆయన మాటలు కానీ మన మాటలు కానీ ఇంత ఏమండి ప్రభావం చూపుతున్నప్పుడు మరి దేవుని మాట ఇంకెంత విలువైనది ఉంటుందంటే ఆయన మాట మహత్తు గల మాట. మన మాటలో మత్తు ఉంటుంది, ఆయన మాటలో మహత్తు ఉంటుంది. మన మాటలో మోసం ఉంటుంది, దేవుని మాటలో మోసం ఉండదు. అందుకే చాలామంది సంఘాలలో ఏమంటే దేవుని మాటలు కలిగినటువంటి వారే మోసం చేసేవారుగా ఉన్నారు. అన్న మాట్లాడుతూ సంఘంలో అందరూ కరెక్ట్గా ఉన్నారా అని అంటే లేరు ప్రియమైన దేవుని వాళ్ళరా. సంఘంలోనే మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మంచి చేసేవాళ్ళు ఉన్నారు, లేరా? ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎలాగున్నారు అంటే ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము. ఏమండి, అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం అంటేనే ఇది సంఘానికి కలిగినటువంటి గొప్ప హింస. ఏమండి, ఇది జరిగినటువంటి సందర్భం ఎక్కడంటే సంఘములో, సంఘానికి పట్టినటువంటి గొప్ప హింస సంఘంలో జరిగింది. ఇది సంఘంలో అందరూ మంచిగా అంటారంటే పొరపాటు ప్రియమైన దేవుని వల్లరా. చదవన్నా 9వ వచనం నుంచి. సీమోన్ అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతిపరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వారు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి.
చూడండి, వాడు ఏం చేస్తున్నాడంటే వానికి ఉన్నటువంటి గారడి విద్యతో నేనే దేవుణ్ణి అంటున్నాడు. అవునా? ఆడు దేవుడా? దేవుడైతే ఏం చేస్తాడంటే తన మహత్తు గల మాటతో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏమంటే దేవుడు ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేసేవాడే ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. కీర్తన గ్రంథంలో 136:4 ఏముంటుందంటే ఆయన ఒక్కడే మహత్కార్యాలు చేయగలడు. ఆయన ఒక్కడే మహత్కార్యాలు చేయాలంటే మిగిలిన వాళ్ళంతా చేసేదంతా గారడి, మోసం, దంద, దగ. ఆ మాటలు నమ్మి సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు. అండ్ ఇలా సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కొద్ది కాలం బాగుంటుంది. ఒక 10 ఏళ్ళకైనా మరలా సంఘానికి రావాల్సిందే. నేను ఎంతోమంది చూశాను, నా జీవితంలో ఎంతోమందిని చూశాను. నేను సంఘములో దేవుని వాక్యం వింటూ మంచిగా నటిస్తూ దేవుని వాక్యాన్ని చెప్పే స్థాయికి వచ్చి కూడా ఎవరో గారడి మాటలు విని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది నా కళ్ళ ముందరని తిరుగుతున్నారు. సాక్ష్యాలతో చెప్తున్నాను ప్రియమైన దేవుని వల్ల. అందుకే గారడి మాటలకు మీరు మోసపోకండి. దేవుడు వెక్కరింప పడడు ప్రియమైన దేవుని వల్లరా. ఎంతవరకు వాస్తవం అవాస్తవం మీరు నమ్మాలి. వీడు ప్రజల చేత వాని గారడి విద్య ద్వారా నేనే దేవుని అంటున్నాడు. అవునా? చాలా మంది కరుణాకర్ సుగుణ కూడా నేనే దేవుని అని సినిమా చేశాడు. అంటే వీడొక గారడి చేసే దొంగ. ఐందవ ప్రజల మధ్య ఏమండి మత చిచ్చును పెట్టి డబ్బుల కోసం అండి, ఇదంతా డబ్బుల కోసం, సొమ్ము చేసుకునే దానికోసం ఇదంతా చేసే నాటకం ఏదో ఒక రోజు బయటపడక పోదు. అలా నాటకంలో ఈ కృషిపాల్ అనేవాడు ఒకడు వాళ్ళ దగ్గరికి పోయాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరలా నాకు దర్శనంలో దేవుడు కనిపించాడు, మరలా నేను ఇక్కడికి వచ్చేసాను అంటున్నాడు. నేనే దేవునన్న సినిమా తీసిన వాడు కూడా ఏదో ఒక రోజు యేసుక్రీస్తు పాదాల కింద పడిపోయే రోజు వస్తుంది. అంతవరకు మీరు వేచి చూడాలి. క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, బాధిస్తున్నారు. ఇవన్నీ చూసి మీరు మనసులో తప్పపడుతున్నారా? ఆవేదన చెందుతున్నారా? ఊరికే నిలబడి మీరు చూడండి. మహత్కారాలు చేసేది యెహోవా ఒక్కడే. ఆ మాట 139వ కీర్తన 136:4 ఆయన ఒక్కడే మహత్కార్యాలు చేయువాడు. ఆయన కృప నిరంతరం మన మీద ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. ఆయన ఒక్కడే అన్నప్పుడు ఇక వేరేవాడు ఉండడు. యేసుక్రీస్తు నేనే మార్గం అన్నాడు. అందుకే మీరు మోసపోతారనే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనము. కనుక ఇలా మహత్తుకరమైనటువంటి మాటలకు మీరు ఆకర్షితులు కావాలి, కానీ మోసపూరితమైన మాటలకు మీరు ఆకర్షితులు కాకండి. అలా మోసం చేసేవారు ఏదో ఒక రోజు క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చే రోజు వస్తుంది. అంతవరకు నీ జీవితాన్ని నువ్వు చించుకోవద్దు. ఏమండి, డబ్బు కోసము దేవుని వాక్యాన్ని కూడా అపార్థం చేసి మాట్లాడే వాళ్ళు సేవకులు ఉన్నారు. డబ్బును ఆశించి తమ కోసం ఏమండి డబ్బు మాయలో పడి ఎంతోమంది ఏం చేసుకున్నారంటే తమను తాము పొడుచుకున్న వారుగా ఉన్నారు. అంటే ఇక్కడ సంఘంలో గొప్ప హింస జరిగింది. ఎందుకంటే ఒకడు గారడి చేసేవాడు సంఘంలో జొరబడ్డాడు. ఏమండి, ఇప్పుడు మహత్కార్యాలు గొప్ప మాటలు ఎవరిదన్నప్పుడు దేవునివి, అవునా? మరి అలాంటి వారి మధ్యకు మనం వెళితే మారరా? వాళ్ళు మారరా అండి? డూప్లికేట్ మాటలకే మారినారంట, నిజమైన మాటలు మారరా? మారుతారు ప్రియమైన దేవుని వల్లరా. అందుకే మనం చేయవలసిన పని ఏందన్నప్పుడు మనం మంచిని ఎక్కించాలి, అవునా? నిజము గడప దాటక ముందే అబద్ధము చుట్టేసి వచ్చింది, ప్రపంచం అంతా చుట్టూ వచ్చిందంట. ఎందుకు ప్రపంచం చుట్టూ వస్తుంది అన్నప్పుడు నువ్వు నిజాన్ని చెప్పనందుకు. నువ్వు నిజాన్ని చెప్తే అక్కడే దానికి కట్టడా వేయగలిగిన వాడు అవుతావు. దేవుని మహత్తు గల ఏమండి శత్రువు
ఆ ఎదురాడుకు వీలు కాని వాక్కును దేవుడు మనకిచ్చాడు. అవునా? ఆ మాట ఎక్కడ ఉంటుంది చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. ఏమంటే ఈ మహత్తు గల మాట దేవుడు మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమనగా ఎవరు? యేసుక్రీస్తు అనగా ఆయన పేరేంటి? దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని శక్తి. అదే దేవుని మహత్తు గల మాట. ఈ దేవుని మహత్తు గల మాటను నువ్వు పట్టుకొని సమాజంలోకి వెళితే ఏం కావాలా? మారిపోవాలండి, మారిపోవాలా. ఒక సమరయ స్త్రీ ఆ మహత్తు గల మాటను తీసుకొని సమరయుల మధ్యకి వెళ్ళినప్పుడు ఆ ఊరి వారందరూ ఏమైపోయారంట? ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు మనం కూడా సంఘాన్ని డెవలప్ చేయాలన్నా, ఏమండి ఒక మనిషిని మార్చాలన్నా మతంలో కాదు, మంచి మార్గంలోకి అవునా మార్చాలన్నా మనం ఏం చేయాలన్నప్పుడు ఈ మహత్తు గల మాటను పట్టుకొని సమాజంలోకి వెళతాం. ఏమండి ఈ మహత్తు గల మాటను మనం పట్టుకొని వెళితే మారతారండి? మారతారు ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే ఆ వాక్యానికి ఉన్నటువంటి, ఆ మహత్తు గల మాటకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఎవరో దారిన పోయేవాడు ఏదో చెప్తే నమ్మేవాళ్ళు ఉండరు. అలాంటిది నిజాన్ని చెప్తే ఎందుకు నమ్మరు చెప్పండి? చెప్పాలి ప్రియమైన దేవుని వల్ల. ఈ మహత్తు గల మాటను పట్టుకొని మనము సమాజంలోకి వెళితే శత్రువులకు కూడా మనము సమాధానం చెప్పచ్చు. అవునండి. మరొక మాటను చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, మత్తయి సువార్త మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందున లెక్క చెప్పవలసి ఉండును. నీకు ఇచ్చిన గొప్ప మహత్తు గల మాటను నువ్వు నీ దగ్గరే పెట్టుకున్నావా? నువ్వు ఈ మహత్తు గల మాటలను నువ్వు చెప్పకుండా నీ దగ్గరే పెట్టుకున్నావా? అలాంటి మాటలను పలకకుండా చెత్త మాటలు ఏమైనా పలుకుతున్నావా? అయితే నువ్వు పలికే ప్రతి మాటకు నువ్వు ఒకరోజు జవాబుదారీగా నిలబడాలి. అలా కాదని నీ సొంత నిర్ణయాలు, నీ మాటలే నీ బంధువుల మాటలే, నీ అయినపోయిన మాటలే మాట్లాడుకుంటా నీ జీవితాన్ని నువ్వు గడిపేసుకున్నావా? అయితే ఒకరోజు నువ్వు లెక్క చెప్పాలి. చెత్త మాటకే లెక్క చెప్పాలన్నప్పుడు ఏమండి గొప్ప మాటకు దేవుడు మనకు ప్రతిఫలం ఏడా? సహోదరుడికి చిన్నడు తల్లిని ఇస్తేనే నీ ఆతిథ్యాన్ని దేవుడు మరవని అన్నాడు. అలాంటిది మహత్తు గల దేవుని మాటలు ప్రజల మధ్యకి తీసుకెళ్తే నీకు దేవుడు తప్పకుండా నీకు ఇచ్చే ప్రతిఫలము ఇస్తాడు ప్రియమైన దేవుని వల్ల. అందుకే మనం రక్షింపబడిన నాటి నుంచి ఈ మాటను మనము ఎవరికో ఒకరికి చెప్తే వాళ్ళు మారితే దేవుడు సంతోషపడతాడు ప్రియమైన దేవుని. కనుక మహత్తు గల మాటను ఎవరిదన్నప్పుడు దేవునిది. ఈ మాటను ఏమండి మనము, అందుకే మీరు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయమంటున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. అవునా? ఎందుకు? మనకిచ్చినటువంటి బాధ్యత అది. అవునా? ఈ మాటకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిది ప్రియమైన దేవుని వల్ల. చాలామంది ఈ మాటలు నేర్చుకుంటే మాకు అన్నం దొరుకుతుందా? అవునా? అదే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. అవునా? ఉద్యోగం వస్తుంది. ఇకపోతే ఆ మాటలో ఏం శక్తి ఉంది? ఏదో పని చేసుకుంటే సరిపోతాయి కదా అనేవాళ్ళు కూడా అన్నారు. ఎవరు? క్రైస్తవుల్లోనే. ఇప్పుడు ఆర్బీఐ స్టార్ట్ చేశారా? పోయిన బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఎంతమంది?
36 మంది, మరలా 10 మంది, మరలా 36, 10, మరలా జూన్లో, జూలైలో మరలా ఆహ్వానం, మేలో ఆహ్వానం పలికినారు. ఎంతమంది పోతారు? ఎందుకు పోవడం లేదు? నశించుచున్న వారికి దేవుని ఏమండి వెర్రితనంగా కనబడుతుంది. నశించే వారికి వెర్రితనంగా కనబడితే పర్వాలే. ఆయన శక్తి, దేవుని జ్ఞానము, దేవుని శక్తి, మహత్తు గల మాట అని మనకు అర్థమైనటువంటి మనము సర్లే అక్కడికి పోయి నేర్చుకోరు, ఇక్కడ ఏమైనా నేర్పిస్తారా? అంటే ఎవరికి అర్థమైంది చెప్పండి? ఆయన మహత్తు గల మాట అర్థమైందా? చదువుకుంటే మనకేమొస్తుందండి? సైతాన్ చెప్పినట్టుంది కదా, మనుషులు రొట్టె వలన జీవించునని సైతాన్ చెప్పింది. ఇప్పుడు మనం కూడా ఏం చెప్తాం? ఏదో ఒకటి ఉద్యోగం చేస్తే మనము జీవిస్తాం అన్నాడు. అలాంటి సైతానుకు దేవుని వాక్యం ఏం చెప్పింది? మహత్తు గల మాట. మనకి వేరే చెప్తే అర్థం కాదు. మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవించును. అవునా? జీవిస్తారా? ఈరోజు మనకు ఎంతోమంది దైవసేవకులు, జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు, ఒక జాన్సన్ విక్టర్, ఒక ప్రసన్న బాబు దేశ విదేశాలకు వెళ్ళిపోతున్నాడండి. ఒక ఐఏఎస్ని బొమ్మనట, దుబాయ్, కువైట్, ఎమిరేట్స్. ఒక ఐఏఎస్ని బొమ్మను, ఒక ఐపీఎస్ని బొమ్మను. బిజీ షెడ్యూల్ అండి. మరలా రాచమర్యాదలు. దిగగానే కారు, ఎక్కితే ఫ్లైటు, రెస్ట్ తీసుకుంటే ఏసీ. అవునా? నువ్వు ఎంత చదివితే ఇంత లగ్జరీ లైఫ్ వస్తా చెప్పండి? అలాగని మనం ఏదో దాన్ని ఆశించి మనం రావాలని కాదు. దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆ మహత్తు గల మాటకు ఉన్నటువంటి ఏమండి శక్తి అలాంటిది. ప్రియమైన దేవుని వల్లరా శక్తి అలాంటిది. నువ్వు నిజంగా దేవుని మాట కోసం బ్రతికితే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. అవునా? నీ మాటే నన్ను బ్రతికించను, నీ వాక్యమే నన్ను బ్రతికించను. కనుక ప్రియమైన దేవుని వల్లరా బైబిల్ చదివితే భోజనం వస్తుంది, బైబిల్ చదివితే మాకు లాభం ఉందా అనే వాళ్ళందరూ తెలుసుకోవాలి. అలా అడిగారంటే వాళ్ళకు దేవుని మాట వాళ్ళకు అర్థం కాలేదనే. కనీసం విన్నప్పుడైనా అర్థం చేసుకోవాలా. ఏమండి బైబిల్ మాటలుగా ప్రకటించినటువంటి భక్తులకు ఏమండి ఎంత శక్తి ఉందని తెలుసా? యెహోషువ దేవుని మాటను పట్టుకున్న తర్వాత ఏం చేశాడు? ఆయన ప్రకృతిని శాసించాడండి. దేని ద్వారా? దేవుని మాట ద్వారా. ఆ మాట మహత్తు గల మట్టి దేవుని మాట వల్ల. అవునా? అలాగే దేవుని మాటను పట్టుకున్నటువంటి ఏమండి మోసే ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి పడేశాడు. అవునా? అంటే మళ్ళా దేవుడు చీల్చాలా? అప్పుడు మేము చూడలేదండి, ఇప్పుడు చూడాలా? మళ్ళా వచ్చి చీల్చాలా? ఏమండి నువ్వు చూసే నమ్ముతానంటే ఈ భూమి మీద దేవుడు ఎన్నో మహత్కార్యాలు, సూచక్రియలు ఎన్నో పెట్టేశాడండి, ఎన్నో పెట్టేశాడు ఆయన. ఆ మాట ఎక్కడుంటో చూడండి, ఆకాశం పైన మహత్కార్యాలని యెషయా గ్రంథంలో అనుకుంటా. చాలా మాటలు ఉన్నాయి. ఏమండి కీర్తన గ్రంథంలోనే ఉంటాయి చూడండి. 104, 24, 25 చూడండి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 24, 25 వచనం. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత, దేవుని మాట చేత, దేవుని మహత్తుగల మాట చేత నీవు వాటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. విశాలమైన మహాసముద్రములో అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అయితే వీటిని చూడు,
నువ్వు చూసే దేవుణ్ణి నమ్ముతానంటే పైన ఆకాశం ముందు మహత్కార్యాలు, భూమి మీద సూచక్రియలు లేవా? ఆకాశమందు మహత్కార్యాలు అంటండి, మహత్కార్యాలు. భూమి మీద సూచక్రియ. సూచక్రియ అంటే ఒక చెట్టును చూడండి, సూచక్రియ. అవునా? ఒక రోజా చెట్టును చూడండి, దాంట్లో ఎన్ని కలర్స్ కనపడతాయి మనకు? ఏమా, మల్లెపూల చెట్టు చూసారు మీరు? మల్లెపూల చెట్టు ఎట్లుంటుంది అది? చెట్టు ఎట్లుంటుంది? చెట్టు పచ్చగా ఉంటుంది, పూలు తెల్లగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? సూచక్రియ అంటారు. ఇది చూసైనా దేవుణ్ణి నమ్మాలా? అవునా? నాకు ఒక క్వశ్చన్ ఇచ్చినాడు వేరే ఆయన. ఎవరైనా నమ్మి బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తారు, ఎడారిలో ఉంటారు, వాళ్ళకి దిక్కు తెలియదు, మనం పోతే వాళ్ళని చంపేశారని అనుకోండి. ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలా, వాక్యం వినాలా, మారు మనసు పొందాలా, తర్వాత వాడు చచ్చిపోతే స్వర్గం వస్తుంది. అవునా? వానికి చెప్పేవాడు లేడు. ఒకవేళ పోదామన్నా వాడు ఈటలతో చంపేశాడంట. నరమాంస భక్షులు అంటారు చూడు, వానికి సువార్త చెప్పాలా. పోదాం, ఎట్టో పోదాము, మనకు వచ్చేది ఏంది? తెలుగు. వాని భాష ఏంది? తెలీదు. వాడు చచ్చిపోతే ఆడిపోతాడు. కనుక ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్లు. అవునా? అందుకే పైన ఆకాశం చూడాలా. ఆకాశం తెలుసా? ఆకాశంలో వాడు మహత్కార్యాలు, భూమి మీద సూచక్రియలు. వాడు సూచక్రియల మధ్యలో తిరుగుతున్నాడు. తెలుసుకోవాలి వాడు. తెలుసుకోకపోతేనా? అవునా? ఆగిలైతే వాడు తినకుండా ఉంటాడా? ఆగిలైతుందని జంతువులకు వేట తీసి తింటాడు కదా. మరి అది తెలిసిన నీవు ఈ సూచక్రియ చూసినప్పుడు ఎందుకు తెలుసుకోలేదు ఎవరు చేశారని? దేవుడు ఎవ్వరికి అవకాశమో ఇవ్వడు. ఆయన నిందించడానికి ఎవరికి అవకాశం ఇవ్వడు. ప్రియమైన దేవుని వల్లరా, పైన ఆకాశం చూస్తే దేవుడు గుర్తుకు రావాలా, కింద భూమిని చూస్తే దేవుడు గుర్తుకు రావాలా. ఆయన భూమిని స్థిరపరిచిన వాడు, భూమిని కలుగజేసిన వాడు, భూమికి పునాదులు వేసిన వాడు. ఇవన్నీ ఎలాగ జరిగాయన్నప్పుడు దేవుని మహత్తు గల మాట చేత. కనుక ప్రియమైన దేవుని వల్లరా, భక్తులు ఎంతోమంది ఆ మాట పట్టుకొని శాసించినారు. అవునా? ఈ ప్రకృతిలో ఎన్నో చూచే నమ్ముతామంటే చూడడానికి ఎన్నో పెట్టేశాడు. కానీ మనల్ని దేవుడు ఎలాగనుకున్నాడు తెలుసా? చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని పొగిడాడండి. మనల్ని పొగిడాడు. కానీ మరలా దేవునికి ఒక క్వశ్చన్ వేస్తున్నాం మనం, మాకు చూపించని. ప్రారంభ దినాల్లో ఇవన్నీ చూపించని అడిగారు. కొత్త విషయాలు కావాలంటున్నారు. అవునా? ఇప్పుడు మనం కూడా పాంప్లెట్లో పాఠాలు వేయాలా. పాఠాలు వేసాం అనుకో, ఏమండి సూచక్రియ మహత్తు గల మాట పాంప్లెట్ వేస్తాం. ఇది విన్నాంలే, అయిపోయింది అని, చూసాము అయిపోయిందిలే అంటాం. వస్తారా? రారు. ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక దేవుని మాటలు మనము పట్టుకుంటే దేవుడు మనం తప్పకుండా కాపాడుతాడు. కనుక మహత్తు గల మాట దేవుని ఒక్కటే. మిగిలిన వాళ్ళదంతా గారుడి మాటలు, మోసపు మాటలు. అవునా? కనుక ఆ మాటలు విని మోసపోకుండా సంఘంలో ఉండండి. సంఘంలో చెప్పే వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించేంత వరకు మీరు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద నెమ్మదిగా ఉండండి. నేను నమ్మినటువంటి వాక్యం ఇదే అండి. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, నన్ను ఎవరు బాధ పెట్టినా, నన్ను అవమానించినా, నీకు అది లేదన్నా ఇది లేదన్నా, నేను వాక్యాన్ని పెట్టుకుంటానండి. చచ్చిపోదామనే ఆలోచన వచ్చినా కూడా దేవుని వాక్యాన్ని అడిగి చేయాలండి. నువ్వు చచ్చిపోతావా నీ సమస్యల్లో? అయితే దేవుని వాక్యాన్ని అడుగు. దేవుడు కన్నా నువ్వు చచ్చిపో అన్నాడు అనుకోండి, చచ్చిపోండి. కానీ అంత స్థాయికి మనం ఆలోచన చేస్తామండి? చేయం. ప్రియమైన దేవుని వల్ల అలా అనుకుంటే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. కనుక ఈ మహత్తు గల మాటను మీరందరూ నేర్చుకోండి, ఇతరులకు చెప్పండి. సంఘాన్ని డెవలప్ అందరు చేయాలి. ఒకరు చేస్తే అయ్యే పని కాదు. అవునా? ఓకేనా? నేర్చుకున్న వాక్యాన్ని మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ సంఘానికి తీసుకురండి. మనకి ఇచ్చినటువంటి దేవుని పని అది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ తండ్రి,
మీ కుమారులకు తండ్రి, మీ మాట ఎంతో మహత్తు గలదో, ఎంత శక్తిమైనదో ఆ మాట మీ కుమారుడు యేసుక్రీస్తేనని ఆయన ప్రకటించడానికే మేమందరము బాప్తిసం తీసుకొని ఈ భూమి మీద తండ్రి బాధ్యతగా బ్రతకాలని మీరు చెల్లించారు. మీ మాటతో ఎవరినైనా మార్చే గొప్ప శక్తి ఉందని మీ మాటల్లోని పరమార్థాన్ని మేమందరం తెలుసుకున్నాం తండ్రి. ఆ మాటలు నేర్చుకొని మీ శక్తి గల మాటలను తండ్రి ఈ సమాజంలో ప్రకటించే గొప్ప పిల్లలుగా మమ్మల్ని దీవించమని కోరుకుంటూ, ఈ సంఘాన్ని తండ్రి కేవలము నీ యొక్క మహత్తు గల మాటతోనే కట్టమని కోరుకుంటూ, ఇదిగోనైనా మోసపూరితమైనటువంటి మాటలకు మీ పిల్లలు చెవియకుండా మహాజ్ఞానమైనటువంటి మహత్తు గల నీ మాటనే విని తండ్రి తమ జీవితాలను కట్టుకోమని కోరుకుంటూ, ఇంతటి అవకాశం తండ్రి నాకు ఇచ్చినందుకు మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటూ, ఇదిగోనైనా మీ కుమారుడు మరి యేసుప్రభువును జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో మాటలు చదివి విని నేర్చుకొని ఆ మాటలను తండ్రి పాటలుగా రూపకల్పన చేస్తుండగా మీ కుమారుడికి మంచి ఆలోచనను నీ మహత్తు గల మాటలతో అద్భుతమైన పాటలను తండ్రి రాయడానికి మీ కుమారుడికి మీరు సహసాగాలు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఇప్పటి వరకు ఎన్నో విలువైన మాటలు అందించి మనల్ని జీవంలో బలపరిచినటువంటి దైవజనులు సిబిటి పులివెందుల ప్రిన్సిపాల్ గారు బలరామ నాయక్ గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. లాస్ట్లో ఒక మాట చెప్పాడు, ఏదంట సూచక్రియ? సృష్టిని చూసి, సృష్టిలో చాలా ఉన్నాయి, వాటిలో ఒకదాని గురించి చెప్పాడు, అందరికీ ఇష్టమైంది. మళ్ళీ చెట్టు. చెట్టు ఎలా ఉంటుంది? ఆకుపచ్చ రంగులో ఉంటుంది, దాని పువ్వు తెల్లగా ఉంటుంది. ఇది సూచక క్రియ, అవునా కదా? మరి ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎక్కువ శాతంగా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి చెట్లు. వాటి ఫలాలు మాత్రం కాయ పుట్టిన దగ్గర నుంచి ప్రారంభంలో ఎల్లో కలర్లో ఉంటుంది, దాని పువ్వు పసుపచ్చ రంగులో ఉంటుంది. కాయ వచ్చేసరికి, అది కాయగా మారేసరికి, పిందెగా కాయగా మారేసరికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండుగ మారేలేకే మరలా ఎల్లో కలర్కే వెళ్ళిపోతుంది, రెడ్కి వెళ్ళిపోతుంది. ఎన్నో రకాలు ఉన్నాయి, ఇవన్నీ సూచక్రియలే కదా. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, చాలా నల్లగా ఉండొచ్చు, లేకపోతే ఎర్రగా ఉండొచ్చు. ఎర్రగా ఉన్న వాళ్ళకి నల్లట పిల్లాడి పుట్టాడు అనుకో, ఏదనుకోవాలా? సూచక్రియ అనుకోవాలా. కానీ ఏమనుకుంటున్నారు? ఏడో తేడా జరిగింది, ఈడు తేడా ముందు. దేవుడిచ్చిన దానికి ఎవరేం చేస్తారు? అదొక సూచక్రియ అని దాన్ని చూసి దేవుణ్ణి నమ్మాలి. అలా కాదు సమాజం ఆలోచించేది. ఎక్కడో తేడా జరిగింది, వీళ్ళు ఇంత నల్లగా ఉండరు, పిల్లోడు మాత్రం తెల్లగా పుట్టాడు. గత కొన్ని నెలల క్రితందట నేను ఒకటి చెప్పాను, గుర్తుందో లేదా మీకు? గుర్తుందా? ఏమో చందు నవ్వుతున్నాడు, చిన్న ఏమో గడ్డం గిక్కుంటున్నాడు. గుర్తులేదా? గుర్తు చేస్తాను, సమయం ఎక్కడికన్నా పోవాలని అర్జెంటుగా. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చాలా ప్రేమగా బాగున్నారు. వాళ్ళకి లేక లేక చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఇదంతా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది, చాలామంది చూశారు. ఒక కొడుకు పుట్టాడు. రాజేష్ గారు గుర్తుందా చెప్పింది? ఏమో ఉన్నారో లేరో మీరు అప్పుడు ఆడు ఎలా పుట్టాడయ్యా అంటే పిల్లి కళ్ళతో పుట్టాడు. కళ్ళు కొంచెం పిల్లి కళ్ళులాగా ఉన్నాయి, అమెరికా వాళ్ళ టైపులో ఉన్నాడు. భర్త బాగానే ఉన్నాడు, భార్యతోనే హ్యాపీగా ఉన్నాడు.
ఇరుగు పొరుగు వాళ్ళందరూ బాగానే ఉండరు. కానీ అత్తకు మనసులో ఒకటి పడింది. ఇప్పుడు గుర్తు వచ్చింది రాజేష్ అన్నకి. అత్తకు మనసులో పడింది ఒకటి, అసలు ఈడు నా మనవడా కాదా, నా కొడుకు పుట్టాడా లేదా అని మనసులో పడింది. చిన్నగా కొడుకు చెవిలో వేసింది, రే ఇదేదో తేడాగా ఉందరా, కనుక డిఎన్ఏ టెస్ట్ చేయించాలా అని అంది. ఊరికమ్మా ఏంది మీరు మాట్లాడేది, మీ కోళ్ళకి తెలిసిందంటే ఎంత అవమానం, లేదా మనం ఇట్లా చేయించేమని బయట ఎవరికైనా తెలిస్తే ఎంత అవమానం. అయినా నా భార్య అలాంటిది కాదు, తప్పు చేసేది కాదు, మంచిది అని అంటే వినలేదు. మరలా తన భర్తకు చెప్పింది, ఇట్లా డిఎన్ఏ టెస్ట్ చేయించాలా, నాకు డౌట్గా ఉంది, అనుమానంగా ఉందని. అప్పుడు ఒప్పుకోలే ఎవరు. ఇక ఏం చేసింది అంటే ఆఖరికి నీళ్ళు ఆహారం మానేసి మంచం ఎక్కింది. ఎంత సీరియస్గా తీసుకుందో చూడండి. మంచం ఎక్కి ఇక రోగం రోజు రోజు కృషించిపోతూ ఉంది. వాస్తవంగా అయితే ఎవరు పడాలా బాధ, భర్త పడాలా, కానీ ఎవరు పడుతున్నారు, అత్త పడుతుంది. ఇక ఆఖరికి ఇంట్లో వాళ్ళు తట్టుకోలేక ఏమో ఉండేటట్లు లేదని కోళ్ళే, అత్తమ్మా నీకెందుకు అంత డౌటు, పదాం పాడిని అంది. తీసుకొని వెళ్ళింది, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. పుట్టిన బిడ్డని తండ్రిని డిఎన్ఏ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే కన్ఫామ్ అయింది అతనే తండ్రి అని కన్ఫామ్ అయింది. అప్పుడు ఏందత్తమ్మా ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉండవా లేదా, మంచిది, ఇకనైనా ఆనందంగా ఉండు, కాకపోతే నాకు ఒక డౌట్ అత్తమ్మా అంది. నాకు ఒక డౌటు, నా డౌట్ కూడా నువ్వు తీర్చాలి, నీ డౌట్ నేను తీర్చాను కదా ఆయన అంది. సరే ఏంది చెప్పమ్మా అంటే, నా భర్త మామయ్యకి పుట్టినట్లు లేడు, నీ భర్తకు పుట్టినట్లు లేడు, నా డౌట్ ఇది, ఇప్పుడు నీ కొడుక్కి నీ భర్తకి డిఎన్ఏ టెస్ట్ చేయాలా. ఇక చేసిన దాకా కోళ్ళు ఊరుకోవాలా, చేసేసరికి ఏం పోయింది, మ్యాచ్ కాల ఆమె కుమారుడు ఆమె భర్తకు పుట్ల వేరే డిఎన్ఏ ఉంది. ఎవరు దవ్వుకున్న గుంతలో వాళ్ళు పట్టడం అంటే ఏంటిది, ఇదే కదా. ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూడండి. తన తప్పు తాను తప్పు, కోళ్ళ మంచిది కానీ అత్త బుద్ధి మంచిది కాదు. ఏదో చేయాలనుకుంది, ఆమె ఇరక్కపోయింది. ప్రేమ దేవుని వల్లరా. కనుక దేవుని మాటలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. మరి వచ్చి లేట్ అయినా కానీ ఇంతసేపు ఓపికగా ఉండి దేవుని మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ మరి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఏదో ప్రకటన చెప్పారయ్యా, అది కాదు, ఇంకోటి ఏదో చెప్పారు. నువ్వేమన్నా చెప్పావా? ఉమెన్స్ డే కాదు, ఓకేలే, మళ్ళా గుర్తొచ్చినప్పుడు చెప్తాను. మరి అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇంతవరకు మీ మాటలు అందించినటువంటి మీ పిల్లలను, మొదటిగా తొలి పలుకులు అందించినటువంటి లింగారెడ్డి గారిని, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు బలరాం గారిని జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా మీ మాటలు ప్రకటించే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, పరిశుద్ధాత్మ సహాయమును మీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. కుటుంబాలను దీవించండి. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమముగా కాపాడండి. తిరిగి వెళ్ళుచుండగా ప్రయాణాల్లో తోడుగా ఉండి వారి వారి ప్రాంతాల క్షేమముగా చేరినట్లు సహాయం చేయమని, ఈ పరిచర్యను దినదినము అభివృద్ధి పరిచి, పాటల పరిచర్యలోను, వాక్య పరిచర్యలోను, సంఘ కార్యక్రమాల్లోనూ ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు, లోట్లు లేకుండా తండ్రి ముందుకు కొనసాగుటకు, మీ నామ మహిమార్థమై ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని,
క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దీనికి మిక్సర్